నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏమిటంటే, భూమిపై ఉన్న 12 జ్యోతిర్లింగాలలో నాగదోషాన్ని నశింపజేసే ఏకైక క్షేత్రం, అహంకారాన్ని పాతాళానికి పంపిన శివుడు వెలసిన స్థలం, అదే శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈరోజు మనం ఈ ఆలయం ఎక్కడ ఉంది? దారుక అనే రాక్షసుని కథ. శివుడు ఎలా నాగేశ్వరుడిగా అవతరించాడు, ఆలయ చరిత్ర, అద్భుతాలు అన్నీ పూర్తిగా తెలుసుకుందాం. అసలు నాగేశ్వరుడు అంటే ఎవరంటే, నాగులకు అధిపతి, కాలాన్ని కూడా బంధించే శివుడు, భక్తులను రక్షించే ఈశ్వరుడు. శివుడు ఎప్పుడు సర్పాన్ని తన కంఠంలో ధరిస్తాడు. అందుకే నాగేశ్వరుడు సర్ప భయాన్ని నశింపజేసే దేవుడు. నాగేశ్వర జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది అంటే, భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో ద్వారకా సమీపంలో దారుకావనం అనే ప్రాంతంలో ఉంది. ఇది అరేబియా సముద్రానికి దగ్గరగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉంది. పూర్వకాలం దారుకా అనే రాక్షసుడు దారుకావనంలో నివసించేవాడు. అతనికి ఒక వరం ఉంది. ఏమిటంటే, నన్ను ఎవరు చంపుతారో ఈ వరంతో ఋషులను, దేవతలను నన్నెవరు చంపలేరు అనే వరం, ఇంకా ఋషులు, దేవతలను, భక్తులను భయంకరంగా హింసించేవాడు. ఎందుకంటే తన్ని ఎవరు చంపలేరు అనే వరంతో. ఇంకా అవే కాకుండా సుప్రియ అనే శివభక్తుణ్ణి చెరసాలలో బంధించాడు. సుప్రియ చెరసాలలోనూ శివనామ స్మరణ చేస్తానే ఉండు. ఏమిటంటే ఓం నమ శివాయ అంటూ జపం చేశాడు. సుప్రియ భక్తితో శివుడు ప్రసన్నమయ్యాడు. భూమి కంపించింది, సముద్రం ఉప్పొంగింది. శివుడు భయంకరంగా నాగరూపంతో ప్రత్యక్షమయ్యాడు. దారుకుణ్ణి సంహరించాడు, భక్తుణ్ణి రక్షించాడు. అక్కడే జ్యోతిర్లింగంగా స్థిరపడ్డాడు. అందుకే ఆ లింగానికి నాగేశ్వర జ్యోతిర్లింగం అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రం నాగదోషానికి, కాలసర్పదోషానికి, సర్పభయం నివారణకు ప్రసిద్ధి. ఇక్కడ నాగపూజ, అభిషేకం అత్యంత శక్తివంతం. ప్రస్తుతం ఆలయం ఆధునిక కాలంలో పునర్నిర్మాణం, విశాలమైన ప్రాంగణం మెయిన్. అసలు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, గర్భగుడి పక్కనే భారీ శివ విగ్రహం ఉంది. ఇది శివుడి రక్షక స్వరూపాన్ని చూపిస్తుంది. ఆలయ సమీపంలో శివపార్వతుల ఆలయం, గణపతి ఆలయం, సంపూర్ణ శైవ క్షేత్రం ఉంటుంది. చాలా పీస్ఫుల్గా, చాలా అందంగా ఉంటుంది. మనం ఖచ్చితంగా ఆస్వాదించదగితే ఖచ్చితంగా వెళ్ళి ఆస్వాదించండి. ఇక్కడ మహాశివరాత్రి రోజు శ్రావణ మాసంలో లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శిస్తారు. భక్తుల అనుభవంతో చెబుతారు, నాగభయం పోయిందని, కళల్లో సర్పాలు రావడం ఆగిపోయిందని, సంతాన భాగ్యం కలిగిందని, నాగేశ్వర జ్యోతిర్లింగం నుంచి చాలా ప్రాముఖ్యత ఉందని భక్తులు చాలా గొప్పగా చెప్తారు. అసలు మనం ఈ క్షేత్రం నుంచి తెలుసుకోవాల్సిన సందేహం ఏమిటంటే, భక్తి ఉంటే ఏ శక్తి అడ్డుకోలేదు. శివుడు ఎప్పుడు రక్షకుడే. అహంకారం చివరికి నశిస్తుంది. ఓం నమ శివాయ. చాలా ప్రశాంతంగా, చాలా పవిత్రంగా ఉంది కదా. మనం వింటేనే చాలా పవిత్రంగా ఉంది. అసలు ఇంకా చూస్తే అసలు చెప్పలేనంత ఆనందం వస్తుంది. అంత ప్రశాంతంగా ఉంది. కాబట్టి కుదిరితే ఖచ్చితంగా వెళ్ళిరండి. ఇంతటితో ఈ జ్యోతిర్లింగం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా
11 12 జ్యోతిర్లింగాలు, రామేశ్వరం కృష్ణేశ్వర జ్యోతిర్లింగం గురించి క్లియర్గా చెప్పుకుందాం. ఇంకా ఈ జ్యోతిర్లింగం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను ఏమైనా తప్పు చెప్పుంటే మన్నించండి. ఇంకెన్నో పురాణ గాథలు, రామాయణం, భగవద్గీత తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు ఓం నమ శివాయ మంత్రమైన హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే మంత్రాన్ని కూడా ఖచ్చితంగా కుదిరితే మీకు ఇష్టమైన దేవుళ్ళ మంత్రాన్ని జపించండి. అప్పుడే మీలో ఉన్న కోప క్రోధ కామాలు తొలగిపోతాయి. నేను నా లైఫ్లో అనుభవించే కాబట్టి చెప్తున్నా, చాలా ప్రశాంతత వస్తుంది. తప్పకుండా పాటించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.